నా పేరు ఖండ్ర విశాల్. వన్ టీవీ ఏదైతే నిజాన్ని నిస్వార్థంగా మరియు నిర్భయంగా ప్రజల మధ్యలో తీసుకొస్తున్న ఏకైక ఛానల్ వన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏదైతే వన్ టీవీ యాజమానికి, ప్రేక్షకులకు, సిబ్బందికి ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు. ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు A1 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి మరియు ప్రేక్షకులకు. అదేవిధంగా ఆసిఫాబాద్ పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు కూడా ఉగాది మరియు రంజాన్ యొక్క శుభాకాంక్షలు తెలుపుచు ఎలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా, ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కాకుండా అందరూ కూడా పీస్ఫుల్గా పండుగలు జరుపుకోవాలని మా పోలీసు వారి తరఫున కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా అందరి కూడా మా ప్రాంత ప్రజలందరికీ, అధికారులకి, అనధికారులకి, మా నాయకులకి, కార్యకర్తలకి, మరి వన్ టీవీ యజమానులు కూడాను మరి ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, మరి రంజాన్ పండుగ కూడా ఉంది. మరి ముస్లిం సోదరులకు అందరూ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను రఘువీర్, రామచంద్రపురం డీఎస్పీని. వన్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులందరికీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, అలానే రంజాన్ శుభాకాంక్షలు. నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది నూతన సంవత్సరాన్ని ఆనందాలతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగని ఈ నూతన సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరి జీవితం ఆనందాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. సుఖ సంతోషాలతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా రంజాన్ జరుపుకోవాలని కోరుకుంటూ ఈద్ ముబారక్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నేను మండపేట రోడ్లు ఎస్ఐనండి. వన్ టీవీ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి మరియు మండపేట ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నామ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలంతా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని మండపేట రోడ్డు పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫున అందరికీ శుభాకాంక్షలు. వన్ టీవీ యాజమాన్యానికి, భీమవరం నియోజకవర్గ ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రాష్ట్ర అభివృద్ధికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలని, దానికి ఎన్డీఏ కూటమి చేస్తున్న కృషికి మంచి ఫలితాలు రావాలని చెప్పి ఆశిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. 2025 తెలుగు సంవత్సరాది విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు భీమవరం ప్రజలకు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, భీమవరం శాసనసభ్యులు అంజుబాబు గారికి, కేంద్ర మంత్రి గారు భూపతి శ్రీనివాసవరం గారికి, మా తెలుగుదేశం సీతారామకృష్ణ గారికి అందరికీ కూడా విశ్వనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలు, భీమవరం ప్రజలు అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి, పాడి పంటలతో అందరూ శుభ్రంగా ఉండాలని చెప్పి, రాబోయే రోజుల్లో మన కూటమి ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం విజయం సాధించి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రగామంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి భీమవరం ప్రజలకు, తెలుగు ప్రజలకు తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు, గంగవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయిన నేను, నా సిబ్బంది తరపున వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వవాసు నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో ఆనందం, సంతోషం నింపాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ద్రాక్షారామ్ ఎస్ఐ ఎం లక్ష్మణ్. వన్ టీవీ ఛానల్ యాజమాన్యం వారికి,
మరియు సిబ్బందికి ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వన్ టీవీ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, అలాగే రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఎన్డీఏ కూటమి పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి 24/7 కష్టపడతా ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నూతన తెలుగు సంవత్సరం ఉగాది మరియు రంజాన్ ఈ పండుగను పురస్కరించుకొని సుండుపల్లి ప్రజలందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు. హిందూ ముస్లిం అందరూ కలిసి ఈ రంజాన్ని, ఉగాదిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఈ అవకాశాన్ని ఇచ్చిన వన్ టీవీ న్యూస్ గారికి ధన్యవాదములు. అందరికీ నమస్కారం. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా అందరి కూడా మా ప్రాంత ప్రజలందరికీ, అధికారులకి, అనాధికారులకి, మా నాయకులకి, కార్యకర్తలకి, మరి వన్ టీవీ యజమానులు కూడాను మరి ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, మరి రంజాన్ పండుగ కూడా ఉంది. మరి ముస్లిం సోదరులకు అందరూ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వన్ టీవీ యాజమాన్యానికి, భీమవరం నియోజకవర్గ ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రాష్ట్ర అభివృద్ధికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలని, దానికి ఎన్డీఏ కూటమి చేస్తున్న కృషికి మంచి ఫలితాలు రావాలని చెప్పి ఆశిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. 2025 తెలుగు సంవత్సరాది విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు భీమవరం నియోజకవర్గ ప్రజలకు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, భీమవరం శాసనసభ్యులు అంజుబాబు గారికి, కేంద్ర మంత్రి గారు భూపతి శ్రీనివాసవరం గారికి, మా తెలుగుదేశం సీతారామకృష్ణ గారికి అందరికీ కూడా విశ్వనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలు, భీమవరం ప్రజలు అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి, పాడి పంటలతో అందరూ శుభ్రంగా ఉండాలని చెప్పి, రాబోయే రోజుల్లో మన కూటమి ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం విజయం సాధించి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రగామంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి భీమవరం ప్రజలకు, తెలుగు ప్రజలకు తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు A1 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి మరియు ప్రేక్షకులకు. అదేవిధంగా ఆసిఫాబాద్ పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు కూడా ఉగాది మరియు రంజాన్ యొక్క శుభాకాంక్షలు తెలుపుచు, ఎలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా, ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కాకుండా అందరూ కూడా పీస్ఫుల్గా పండుగలు జరుపుకోవాలని మా పోలీసు వారి తరఫున కోరుకుంటున్నాను. వన్ టీవీ ప్రేక్షకులకి, అలాగే 2 రాష్ట్రాల తెలుగు ప్రజానీకానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. అలాగే ముస్లిం సోదరులకు కూడా పవిత్రమైన రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతోటి ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని గడపాలనేసి, ఏదైతే ఉగాది పచ్చల్లో అన్ని రుచులు ఉన్నట్లు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అన్ని మంచి చెడు అన్నీ కూడా కలుపుకొని పోతూ ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలనేసి తెలుపుతూ మీది తుంగతుర్తి రవి. నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, హైత్ టీవీ ప్రజలందరికీ, అలాగే వన్ టీవీ ఛానల్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు అందరికీ కూడా విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ఉగాది నుంచి మీకు ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని, మీరు చేసే ప్రతి పని విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ భాస్కర్ సాగర్.
ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు, అబ్దుల్లాపూర్పేట మండల ప్రజలకు మరియు బల్యగూడ గ్రామ ప్రజలకు, వంటి ప్రేక్షకులకు శ్రీ విశ్వవాసనామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా కొత్త సంవత్సరం అందరు కలిసి 6 రుచులుగా చేదు, పులుపు, ఒగరు కలిసినట్టుగా ఎలా ఉన్నామో అదేవిధంగా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండాలనుకుంటూ కోరుకుంటూ ఇట్లు మీ ఉప్పు సురేష్, బల్యగూడ మాజీ ఉప సర్పంచ్, ఐదున్నర. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు రేపు జరుపుకోబోయే ఉగాది పండుగ మీ అందరి జీవితాల్లో పచ్చని ఆశలు, తీయని విజయాలను చేకూర్చాలని ప్రతి ఒక్కరికి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వివిధ సంక్షేమ సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే ముస్లిం సోదరులకు మరియు రంజాన్ పర్వదినాన వారికి కూడా మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా 1TV ప్రేక్షకులకు కూడా, యాజమాన్యానికి కూడా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 1TV ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాను. సరిపోతుందా? 1TV ప్రేక్షకులకు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో విశ్వవాసనామ సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరంలో సమయంలో వర్షాలు పడి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రపంచ ముస్లిం సోదరులందరికీ రంజాన్ సంవత్సర శుభాకాంక్షలు. అబ్దుల్లాపూర్పేట మండల పరిధిలో ప్రజలకు మరియు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ 1TV తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు, అబ్దుల్లాపూర్పేట మండల ప్రజలకు, అదేవిధంగా బల్యగూడ గ్రామ ప్రజలకు, 1TV యాజమాన్యానికి శ్రీ విశ్వవాసనామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఇది మన తెలుగు వాళ్లకు కొత్త సంవత్సరం ఉగాదికే స్టార్ట్ అవుతుంది. దీన్ని ప్రజలందరూ మంచిగా సుఖ సంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ బుర్ర శోభా జ్ఞానేశ్వర్ గౌడ్, బల్యగూడ మాజీ సర్పంచ్, అబ్దుల్లాపూర్పేట మండలం. అందరికీ నమస్కారం. మేము కప్పాల సాయి కిరణ్ గౌడ్, మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడిని. 1TV ప్రేక్షకులకి ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగే 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రానున్న రోజుల్లో సుఖ సంతోషాలతో తెలుగు రాష్ట్రాలు అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. యావత్ ప్రపంచ ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా అబ్దుల్లాపూర్పేట మండల ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి, 1TV యాజమాన్యానికి, అదేవిధంగా ప్రేక్షకులకి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి తెలుగు రాష్ట్రాలు అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి ఈ ఉగాది నూతన సంవత్సరం, ఈ సంవత్సరం మొత్తం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, మండల ప్రజలందరికీ మంచి జరగాలని, మరి షడ్రుచుల సమ్మేళనం ఈ యుగాది జీవితంలో ఏదైతే 6 రుచుల సమ్మేళనంతో ఈ ఉగాది పచ్చడి చేసుకుంటామో, జీవితంలో కూడా ఆటుపోట్లు, చేదు, వగరు, పులుపు, తీపిలాగా ప్రతి ఒక్కరి జీవితాలు
మరి వివిధ కోణాల్లో ఉంటాయి కాబట్టి అందరికి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మండల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీటీసీ బింగి దాసుగా. 1TV ప్రేక్షకులకు మరియు అందరికీ రంజాన్ మరియు ఉగాది పండుగ చాలా చాలా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. 1TV ప్రేక్షకులకు మరియు వికారాబాద్ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. రేపు ఉగాది పండుగ మనకు, ఎల్లుండి మనకు రంజాన్ పండుగ ఉంది. వికారాబాద్ ప్రజలందరికీ మరియు 1TV ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు. అందరూ కూడా ప్రజలు ఈ పండుగను సామరస్యంగా చాలా శాంతియుత వాతావరణంలో మంచిగా జరుపుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా డైల్ అనేది కాల్ చేసి మీరు పోలీసు వారి సహాయం తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. నూతన తెలుగు సంవత్సరం ఉగాది మరియు రంజాన్ ఈ పండుగను పురస్కరించుకుని సుండుపల్లి ప్రజలందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు. హిందూ ముస్లిం అందరూ కలిసి ఈ రంజాన్ని ఉగాదిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఈ అవకాశాన్ని ఇచ్చిన 1TV న్యూస్ గారికి ధన్యవాదములు. 1TV యాజమాన్యం వారికి, సిబ్బందికి, మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖసిరి సంపదలతో, సకల ఐశ్వర్యాలతో, సంపూర్ణ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. 1TV యాజమాన్యము మరియు సిబ్బంది మరియు వీక్షించే ప్రేక్షకులకు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, తర్వాతి రోజు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కొత్త సంవత్సరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉండాలని, మా గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నా తరపున మరొకసారి ఉగాది పండుగ మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు